యుక్తచేష్టస్య కర్మసు అన్న వాక్యాన్ని ఆధారంగా తీసుకొని నేనెవరు అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంతేనా, నేనేనా, ఇంకా ఏదో కొండ మీద కోతినో లేకపోతే ఎక్కడో ఏ ఐన్స్టీనో లేకపోతే ఏ మార్స్ దాన్నో అనుకుంటున్నా నేను అంట. ఎన్ని తెలుసుకున్నా తెలుసుకునేవాడు తాను తెలియనంత వరకు కూడా తనకు ఏమీ తెలియని వాడే. అయితే ఈ తెలియుట తెలియుట అని 4 అక్షరముల పదము. అంటే నేను ఆత్మట కదా, ఎవరట? ఆత్మట కదా అని అర్థం కాదు. అది తెలియట అంటే టటాలు కాదు, అట్లా అది ఏదో అది తాను అయి ఉండుట. నిజ భావంలో చెప్పాలంటే ఉనికి అదిగా గుర్తించడం. ఉనికి అంటే ఉండుట. ఏడుపు వస్తుందనుకోండి, ఏడుపు వస్తుంటే ఏం చేస్తాడు? నిగ్రహించుకుంటున్నాడు. ఏం లేదులే అన్నాడు అనుకోండి. ఇప్పుడు లేదు ఉన్నదా, ఏడుపు ఉందా? ఏడుపే ఉంది. ఆ ఉనికిలో ఆ తేడా అన్నమాట. తెలుసుకున్నవాడు ఎట్లుంటాడు? తెలుసుకున్నట్లుగా తెలిసినట్లుగా ప్రవర్తించి ప్రవర్తనలో తనను దర్శనం చేయటం అనేటటువంటిది అక్కడ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆత్మ అని తెలిసిన సాక్షాత్తుగా నేను నారాయణుడని తెలుసుకున్నా. ఎట్లా? సాక్షాత్తుగా నారాయణుడు, ఉటి నారాయణుడు ఏం కాదు, సాక్షాత్తుగా నారాయణుడని తెలిసిన, సాక్షాత్తుగా నేను పరమశివుడిని తెలిసిన ఏమీ లాభం లేదన్నారు. ఏమన్నారు? అట్ట ఎందుకన్నారు వాళ్ళు? ఏమీ లాభం లేదని అంటే దాన్ని పీక్ అవతల వారేసేటటువంటి అలవాట్లు మనకు వేరే రూపంలో ఉన్నాయన్నమాట. అంటే లోకంలో ఎట్లా ఉంటుందంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఏం చేస్తాడు? గొప్ప కానటువంటి నిలుపుకోలేనటువంటి విషయాల దగ్గరికి పోయి వాటితో సంబంధం పెట్టుకుంటే వాటితో సంబంధం ఉన్నటువంటి గొప్పవాడుగానే అనుకుంటాడు. అందరూ తను పొగడుతూ ఉంటే నువ్వు ఆహా నా భూతో నా భవిష్యత్తు అని నిన్ను పొగడుతూ ఉంటే ఏం చేస్తావు? ఆ పొగడతలని తీసుకోకపోయి తాను ఉబ్బి తబ్బిపోయిపోతాడు. అప్పుడు గొప్పగా ఏమవుతుంది? దెబ్బ అవుతుంది. అట్లా కాదట. తన స్వరూపము నిశ్చలమైనటువంటిది, చంచలం కానటువంటిది అయిన స్వరూపాన్ని తాను దర్శనం చేయడానికి ఏం చేయాలంటే అటువంటి వాటి నుంచి తన్ని తప్పించి చెదరకొట్టేటటువంటి అలవాట్లన్నీ తాను తీసేసేయాలి. ముందు దేహాన్ని ఒక్కసారి పరిశోధన చేసుకుని, ఎందుకు దేహగతమే ఉన్నాడు తాను అనుకుంటున్నాడు కనుక దేహాన్ని ఒకసారి తాను పరిశోధన చూసుకొని దేహంలో తను దేహాన్ని నడిపేవాడి కానీ నడపబడే దేహం తాను కాదు. దేహానికి అందాలు కల్పించుకొని నేను అని అనుకోవటము బుద్ధి పొరపాటు. షడక్షర మంత్రం అది, అర్థమవుతుందా? అందుకని నేను చెప్పున్నా, మీసం తీసేయాలని చెప్పుకున్నాం, ఇంకా పిలకబెట్టాలని చెప్పుకున్నాం. అన్నీ మగవాళ్ళకి చెప్పారు, మాకేం కాదులే అని ఆడవాళ్ళ పక్క వెళ్ళిపోవడానికి కాదని చెప్పుకున్నాం.
మాకు మీసం లేదుగా బెత్తి చేసాగా అంటారు. మాకు పిల్లకి అక్కర్లేదుగా అంటే పిల్లకి అక్కర్లేదేంటి, పెట్టుకోవాలి, అందరూ ఆడవాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు జీవుడిగా తాను ఎదగాలి అంటే, జీవుడు బ్రహ్మముగా ఎదగాలి అంటే మరి అంటేనా కావద్దు, ఆడవాళ్ళు మాత్రం అంటే అక్కర్లేదా, వాళ్ళు జీవుడుగా అంటే ఈ సంసారంలో రావాలన్నా వాళ్ళు కాదుగా, అందువల్ల వాళ్ళకి కూడా కావాల్సిందే అన్నారు. జుట్టే పెట్టుకొని జుట్టు వేసి చక్క ముడి ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడికి యాంటెనా వస్తుంది, జుట్టుతో ఇక్కడ యాంటెనా పెట్టుకుంటారు, అది తీసేసి బలక పెట్టుకుంటారు. ఈ మాట అంటే ఎవరి అర్థం ఉంది, ఆడవాళ్ళు జుట్టు తీసేవంటే ఎవరిని అర్థం ఉంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. నేను ఏం మాట్లాడుతున్నా నిజంగా మాట్లాడుతున్నా, నీకు కావాల్సింది పుట్టుకుని సర్వ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? ఇప్పుడంతా హోటళ్ళలో కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది, సెల్ఫ్ సర్వీసింగ్ అని ఉంటాయి అన్నమాట. తనే పోయి తెచ్చుకుని తింటాం అనమాట. ఇంకా అక్కడ పళ్ళాలు ఉంటే పళ్ళని దిగిపోయి తీసుకుపోతే వాళ్ళు పెట్టుకుని తింటాం కూడా, అట్లా కూడా ఉంటుంది సెల్ఫ్ సర్వీసింగ్. అట్లా సెల్ఫ్ సర్వీసింగ్ అనమాట. యాంటెనా పెట్టుకుంటే నీకు వస్తుంది, అంటే సిగ్నల్స్ వస్తాయి, లేకపోతే సిగ్నల్స్ రావు. ఇప్పుడు సిగ్నల్ రాకపోతే ఎవడేడిచాడు కనుక అంటే అది అదే అవడదు. ఒక చెంప ఏడుస్తూనే ఉన్నాడు, బొట్టబొట్ట కూడా కళ్ళు నీరు కారుస్తూనే ఉన్నాడు అంటే ఒక్క బొట్టు కూడా, నేను పుట్టిన తర్వాత ఒక్క కంటింబడి ఒక్క బొట్టు కూడా కాసలేదు అంటాడు. ఆ బొట్టు అంటే ఈ బొట్టు, ఆ కళ్ళు ఈ నీళ్లు కాదు, జల అపవారణే కాదు. అన్నీ ఏం చూసినప్పుడు ఏదో వచ్చినాయి అనుకుంటున్నప్పటికీ ఏమీ తనకు వచ్చినట్టుగా కనిపించట్లేదు. లోకంలో ఇది సాధించాను, నిలబెట్టుకున్నాను అని చెప్పడానికి లోకంలో ఏం లేదు. రేపు పోయేటప్పుడు ఏం తీసుకుపోతావంటే ఏం లేదు. అవునా? అది మనం గుర్తించకుండా ప్రవర్తించడం, ఇది ఇంకా కూడా ఇట్లా భ్రాంతి స్వరూపం అన్నారు. ఇంకా ఏమంటున్నారు, వస్త్రధారణ విషయం చెప్తున్నాం. వస్త్రధారణ విషయంలో ఎట్లా ఉండాలి, అనుకరించిన ఏదైనా మంచి విషయంలో అనుకరించవచ్చు ఎవరినైనా, కానీ ఆ పాశ్చాత్యులను అనుసరించి మన సంప్రదాయాన్ని మనం పోగొట్టుకోవటం అనేటటువంటిది చాలా నీచమైనటువంటి విషయం. అది వస్త్ర నియమం అంటే ఇట్లా కనిపిస్తాడు. ఇస్తున్నాడా మీకు? ఇదేమో పురుషుడు, ఇదేమో స్త్రీ. ఇట్లా కోసి పెట్టుకుని కట్టుకోవాలి. వస్త్ర నియమము, ధర్మ పతాకము, భక్తికి సూచన బస్ అని అంటున్నారు. అర్థమవుతుందా? ప్రవృత్తి అనే పదము ఇక్కడ వస్తుంది. కాని విధంగా మనం ఏం చేస్తామంటే, ప్యాంటు చొక్కాలు వేసుకునేప్పుడు దేహం యొక్క స్వరూపాన్ని కాంటూర్ తీసినట్టుగా, అంటే చక్కగా అదే ఆకారంలో కుట్టించుకొని మనం వేసుకునేటప్పటికి ఏమొస్తుంది, మనిషికి లోకంలో చురుకు వస్తుంది. ఆ చురుకు, లోకంలో చురుకు, లోకంలో పరిగెత్తాడు. తాను లోకంలో పరిగెత్తేటప్పుడు తానెవరో చిన్న ప్రశ్న వేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా అర్థం కాదు. ఒకటి ఎందుకు అర్థం కాదంటే, బయట ప్రవర్తనలో తను ఏం చూస్తున్నాడు, తన చురుకుతనానికి ఏదో అందుకోవటానికి పోయి తాను చాలా హుషారుగా ఉన్నట్టుగా అనుకుంటాడు. ఈ హుషారుగా ఉండటంలో కూడా మనకు లోకంలో బాగా ఫిల్టర్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఎట్లా చేస్తుందంటే, అందులో ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిదానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్.
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మరి అందరూ ప్యాంటు చొక్కాలు వేసుకుని చురుగ్గానే ఉన్నారుగా. అందరికీ ఉద్యోగాలు ఇచ్చేయద్దు, అందరికీ అన్ని లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వద్దు. రావటంలా ఎట్లా ఉంది? ఎవరి చేతులు వాడు నాకినట్టుంది ఉద్యోగం రావాలంటే. చదవడానికో లక్షల రూపాయలు వేసి చదివి ఆ తర్వాత ఉద్యోగం కోసం ఇంత పడిగాపులు కాసి చివరికి ఏమీ దొరకక భోగించే దృష్టి మాత్రం బాగా ఉన్నది. ఈ పరిగెత్తడము నాకు అసలు అర్థం లేదు అన్న మాట కూడా మనం ఆలోచించలేకుండా ఇది ఇంతే, ఇట్లాగే అవస్థపడినా సరే కష్టపడినా సరే లోకంలో పరిగెత్తి సాధించి ఏమిటో సిద్ధిని పొందాలన్నట్టుగా అనుకుంటున్నారు తల్లిదండ్రులారా. ఇది చాలా తప్పు. హిందూ సంప్రదాయం చాలా గొప్పది. ఉపమానం చెప్తారు, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందట, వడ్డించిన విస్తరి అణిమణి ఉంటుంది. అర్థమవుతుందా? ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంటుంది. ఎన్నో అనుకుంటాం, కొంచెం ఆలోచన చేస్తే ఇట్లా ప్రవర్తించి అంతా తీసుకొని డబ్బు సంపాదించో, లేకపోతే ఉద్యోగం పొందవచ్చో, డబ్బు సంపాదించో, లేకపోతే డబ్బు సంపాదించలేక పేదరికమని అనుభవించో. పేదరికం అనుభవించిన వాడు పేదరికం తీసుకుపోలేడు. ధర్మం సంపాదించిన వాడు ధనం అనుభవించేవాడు తన ధనాన్ని ఏమిటి ఆ గొప్పతనాన్ని తీసుకుపోలేడు. ఏం పోతున్నాడు? అప్పుడు తాను ఎవరో ఏం నిలుపుకున్నాడో వాడు. ఎందుకంటే దేహం విడిచిపోయేది ఎవరో? నేను. దేహం విడిచిపోయేది నేను అన్నది గుర్తింపు తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను గుర్తింపును తీసుకుపోయేటటువంటి ఈ మనిషి ఈ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నేను అన్న గుర్తింపును తాను పోగు చేసుకోకుండా, అసలు అటువంటిదంటూ ఒకటి తనకు ఉన్నది అని తెలియకుండా, ఒకవేళ ఉన్నది అంటే సుఖము దుఃఖము, లాభము నష్టము, కష్టము సుఖము అని ఇట్లా అనుకుంటూ వీటినే పోగు చేసుకుంటూ ఎట పోగు చేసుకుంటున్నాడు. దాన్ని కష్టం వస్తే పొలములు ఏడవాలి, సుఖం వస్తే గంతులు పెట్టాలి, ఇట్లాగే చేస్తున్నాడు. కానీ స్థిరత్వం లేదుగా. పోనీ కష్టం వచ్చింది అనుకోండి, ఏడుస్తూ జీవితకాలం అంతా అనుభవిస్తుంటే అప్పుడు కనీసం ఈ జీవితం అంటే కష్టం అని తెలిస్తే ఆ తెలిసినటువంటి తెలివి తీసుకువెళ్తాడు. లేదు సుఖం అనుభవిస్తున్నాడు అనుకోండి, ఈ సుఖమే అని అనుకుంటూ సుఖమే అనుభవించుకుంటూ పోయేటప్పుడు ఈ సుఖం నాతో వస్తుందా అని ఒక్కసారి ఆలోచించండి. రావట్లేదు. మరి ఈ వేషం వేసుకుని ఎవరి కోసమని? లోకంలో యువకుల్లో ఎటువంటి భావాలు ఉంటాయంటే, మగవాడు ఏమనుకుంటాడంటే, రేపు నా భార్య దగ్గర నేను ఎట్లా పెళ్లి చేసుకుంటే నా భార్య దగ్గర ఎట్లా నేను గొప్ప మగుణ్ణి అని రుజువు చేసుకోవాలన్నట్టుగా తన స్టైల్ అంతా ఆవిడ చూపించాలనుకొని చూపిస్తాడు. తన అందమంతా ఆవిడ కోసం అన్నట్టుగా అనుకుంటాడు. అంతేగా తన కోసం అనుకోడు. అందం ఆవిడ చూపించాలంటే ఆవిడ కోసుకుని తింటుందా? వాళ్ళు కూడా అట్టేగా అనుకుంటారు. ఎట్టుంటారు? అలంకరణ చేసుకొని అందమంతా ఆయన కోసం చూపించాలంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అలంకరణ అనేది ఆభరణాల ముందు పీకవతల వారేసి వాళ్ళలాగా సమానంగా ప్యాంటు చొక్కా వేసుకొని తిరిగేటట్టుగా ఉంటే బాగుంటుంది. అది బాగానే ఉంది. కానీ అమ్మలో మీకు కోపం రాకుండా ఒకటి అంతది ఉందా? ప్యాంటు చొక్కా వేసుకున్నారు కానీ మరి జుట్టు కూడా కత్తిరించుకోలేదుగా. కాలికి అది ఏమిటది కాలి పట్టీలా ఏమంటారు? కాలికి అందరు వేసుకుంటారు చూసారా, అది పట్టీలు అంటున్నారు. అవి మాత్రం ఉంటాయి. మళ్ళీ జడ వేసుకుని ఉంటారు. ఇది ఏమర్థం అంటే మనం దేనికోసం అరుగులు తాగుతున్నారు చూడండి. ఒకవేళ అరుగులు తాగుతున్నారు అనుకోండి, క్షణభంగురమే కదా. అర్థమవుతుందా? పురుషుడు స్త్రీని ఆశించిన, స్త్రీ పురుషుని ఆశించిన క్షణభంగురమే కదా. ఇది యవ్వనం కాదు కదా. యవ్వనం అంటే తెలిసిన మీకు యో మిశ్రణే అని
మహర్షి పాణిని చక్కగా నిర్వచనం చేశారు. చేరుట అని, ఇతరమును చేరకుండుట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? చేరుట అంటే కౌమారం నుంచి యవనానికి చేరామనుకుంటున్నాం, కానీ అక్కడ ఇంకో దాన్ని చేరకుంటుట అన్న అర్థం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? యవనానికి వచ్చాం, కౌమారం నుంచి యవనానికి వచ్చాం. అయితే అక్కడ ఆ యవ్వనంలో ఇంకొక యావ మనకు ఉండకూడదు, ఇంకొక కోరిక ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే సృష్టిలో ఈ కామం అనేది లేదు. అవునా? సెన్సెస్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది, ఈ ఇంద్రియములు ఎందు ఉద్రేకం అనేటటువంటిది లేనే లేదు. ఎందుకు లేదు? కొంచెం ఆలోచించండి, మీరందరూ సైంటిస్టులే కదా. దిస్ హోల్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్, న్యూక్లియస్. న్యూక్లియస్ ఎటువంటిది? అది బియాండ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. నెగిటివిటీ పాజిటివిటీ అని చెప్పుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? దానికంటే బియాండ్గా, అతీతంగా ఉండి హైలీ పొటెన్షియల్, చాలా సత్తా కలిగినటువంటి విధంగా న్యూక్లియస్తో పొటెన్షియల్ అనేటటువంటి పదార్థం ఈ సృష్టిలో లేదు. అటువంటి న్యూక్లియస్ మనకి ఎన్ని ఉన్నాయి? 74 ట్రిలియన్ సెల్స్, ఒక్కొక్క సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అన్ని న్యూక్లియస్ స్టేబుల్స్ మనకు ఉన్నాయన్నమాట, స్పాట్స్ మనకు ఉన్నాయి. వీఆర్ ఎ హీప్ ఆఫ్ న్యూక్లియస్. సమత్వానికి ఒక రాశి మనం. అటువంటి దేహమే భౌతికంగా అట్లా ఉంది. అటువంటి దేహాన్ని పట్టుకొని మన చంచలంగా అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఒక పురుషుడు స్త్రీ కోసం, స్త్రీ పురుషుడు కోసం పరిగెత్తున్నారంటే ఎంత సిగ్గుచేటిది. భౌతికమైనటువంటి యూనివర్స్ డిజైన్కే సిగ్గుచేటది. ఫిజికల్గా, ఈ నాన్ ఫిజికల్గా మనం ఊహించలేము. ఈ సృష్టి అంతా ప్రళయం కావచ్చు, నేను అనే గుర్తింపు మాత్రం ప్రళయం కాదు. అంత స్థిరమైనటువంటిది. పంచమహాభూతములు ఒక మహాప్రళయంలో వెళ్ళిపోవచ్చు, నేను కాదు. ఈ రోజున కరోనా COVID-19 అందరినీ తింటుంది, సాగుతుందని చెప్పేసి అవస్థపడిపోతున్నాం. దేహం పోతుంది అంతేగా. దేహం పోతున్నా, దేహం కోసం అంత అవుతున్నాం, కానీ దేహం ఉండగా దానికంటే ఎక్కువగా ఏంటి ఆ వైరస్ చేత కొట్టుకుపోతున్నాం. ఎట్లాగో ప్రతిసారి కూడా తన నిశ్చలమైన స్వరూపాన్ని పోగొట్టుకొని చంపుకొని చంచలంగా బయటపడుతున్నామే. యవ్వన శబ్దానికి అర్థం కాదు. యూత్ ఈజ్ హైలీ పొటెన్షియల్. ఎందుకంటే యవ్వనంలో ఎట్లా ఉంటుందంటే స్థిరత్వాన్ని చేరాడు. ఆ స్థిరత్వాన్ని ఏం చేరాడంటే శైశవ బాల్య కౌమారములు అనేటటువంటి వెనక ఉన్న శైశవం అంటే అడ్డాల పాపడు, బాల్యం అంటే చిన్న వయసు అని మనం వ్యావహారికంగా మన భాషతోనే చెప్పుకుందాం. ఆ తర్వాత కౌమారం అంటే అటు ఇటు కాకుండా ఉన్న 10-11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ ప్రాయం నుంచి మనం ఏం చేసాము? యవ్వనానికి వచ్చాము. ఆ చిన్న ప్రాయంలో తనకి లౌకికంగానే మాట్లాడుతున్నారు. లోకంలో ఏమీ తెలియదు. అది కావాలి ఇది కావాలి, ఎందుకు కావాలి, ఏం చేయాలి అర్థం కాదు. ఇతరుల మీద ఆధారపడి ఉన్నటువంటి స్వరూపం. అట్లా ఆధారపడకుండా ఇప్పుడు యవ్వనానికి వచ్చాడు. వచ్చిన వాడంటే ఇప్పుడు ఏమిటి? తన మీద తాను నిలబడగలిగిన వాడు, తన భావాల మీద తాను నిలబడగలిగినటువంటి వాడు నిశ్చయంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటంలో ముందు తనకు ఎంత విశాలత ఉందో లౌకికంగా ఆలోచించండి. ముందు నేనెవరు? అథ కోహం, పుట్టుట చచ్చుట అన్నది మనం బయట నుంచి చూస్తున్నాం. చచ్చేవాడంటే తర్వాత ఏమైపోతున్నాడు? పుట్టేవాడంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు? తల్లి గర్భం నుంచి వస్తున్నాడు. తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చాడు? తండ్రి గర్భంలో నుంచి వచ్చాడు. తండ్రి గర్భంలోకి ఎట్లా వచ్చాడు? ఇట్ ఈస్ నాట్ సింపుల్ DNA. ఈ పెద్ద తెలిసి తెలియని వేదాంతాలని మాట్లాడుకుంటూ అంతా DNA అంటాడు. DNA కెనాట్ బి ఏ హ్యూమన్ బీయింగ్. అవుతుందా?
డిఎన్ఏ అనేటువంటి ఒక ఫిజికల్ కెమికల్ మ్యాటర్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్. అదే కనుక హ్యూమన్ బీయింగ్ అయ్యేటట్టుగా ఉంటే తల్లి గర్భం రాకుండా ఒక డిఎన్ఏని అక్కడ నిలబెట్టి దాన్ని ఏం చేయమంటావో చేయమను. మనిషి ఏం చేస్తాడు దాన్ని చేయమను. కనీసం ఇదన్నా ఆలోచన చేయాలి. మనస్సు అనే ఒక మనుగడ మనకు తెలుస్తుంది. మనస్సు ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ. దేహం ఇదేమో ఫిజికల్ బాడీ. దీని వెనక ఒక మనస్సు ఉంది. మనస్సు ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటే దేహం కదులుతోంది. మనస్సు ప్రవర్తించడం ఆగిపోతే దేహం కదలటం ఆగిపోయింది. అంటే మనస్సు ఎవరు? డ్రైవర్. అదెవరు? ఆ మనస్సుకి అది కూడా నా మనస్సు, నా దేహము, నా మనస్సు. ఆ నా ఎవరు? వాడు. ఇప్పుడు దేహమే నేనా? దేహం నాదా? ఎవరు? చేరండి. ఈ మిశ్రణే ఇక్కడికి చేరండి, ఈ విచారణకి చేరండి. అది ఎవరు? అర్థమవుతుందా? దేహమే నేను అనుకున్నప్పుడు ఏమవుతుంది? దేహము నేను వేరు కాదు, ఒకటే అర్థం అవుతుంది. మరి నా దేహం అంటే, నా కలం అంటే నేను వేరు, నా కలం ఎట్లాగో వేరు, నా పెన్ను వేరు ఎట్లాగో, నా టేబుల్ ఉన్నప్పుడు టేబుల్ వేరు, నేను వేరు ఎట్లాగో, నా దేహం ఉన్నప్పుడు కూడా దేహం వేరు, నేను వేరు. ఇప్పుడు నా ఎంతవరకు పలుకుతోంది అంటే మనకు తెలిసినా తెలియకపోయినా కూడా మనస్సు, మైండ్ అనే పదమును బాగా విరాళంగా విరివిగా వాడేసుకుంటుంటాం. అంటే ఏమిటో తెలియదు. ఆ మనసు ఎట్లా ఉంటుందండి? దెయ్యమ, రాక్షస, దేవత ఏ రూపంలో ఉంటుంది? పేరైతే ఇప్పుడు దెయ్యం అన్నాం. దెయ్యం అంటే ఎట్లా ఉంటుందండి? తెలియదు. దేవత అంటే ఎట్లా ఉంటుంది? తెలియదు. రాక్షస అంటే ఎట్లా ఉంటుంది? తెలియదు. రాక్షస అంటే సినిమాలు మించినట్టు, దేవత అంటే కిరీటం పెట్టుకున్నట్టు మించినట్టుగా అట్టా ఊరికి బయట 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 అర్థం చేసుకుని నథింగ్ క్యాన్ బి అచీవ్డ్ బై ఎక్స్టర్నల్స్. తాను an internal body, తాను a potential body. అర్థమవుతుందా? అన్నిటినీ తాను తన తెలివిలో తెలుసుకుంటున్నాడు. అర్థమవుతుందా లేదా మీకు? అన్నిటినీ తాను తెలివిలో తెలుసుకుంటున్నాడు. అన్నీ భౌతికం, ఫిజికల్. కానీ దాన్ని తెలుసుకున్నాను, అర్థమైంది అన్నటువంటి ఆ స్వరూపం ఏమిటి చెప్పండి? అది ఎట్లా ఉంది? పుస్తకంలో పాఠాలు చదువుతున్నారు మీరు, తెలుసుకున్నాను అంటున్నాం, అర్థమైంది అంటున్నాం. ఆ రూపం ఎట్లా ఉంది? పుస్తకంలో రూపంలో ఉందా? పుస్తకంలో రూపంలో ఉంటే ఇంకా పుస్తకం దాన్ని కంఠస్థం చేస్తే లోపల ఎట్లా ఉంది? చూస్తున్నాను అన్నప్పుడు బయట పదార్థం ఉంది, తన చూపు ఎక్కడి దాకా వెళుతుంది? కంటి దగ్గర ఆగిపోలే. చూపు కంటి దగ్గర ఆగిపోలేదు. ఎక్కడ వెళుతుంది? చూపు మనసు బుద్ధి చిత్త లోపల దాకా వెళ్ళిపోయి నేను చేరుతోంది. అప్పుడు నేను చూస్తున్నాను అన్నారే. అంటున్నారా? నేను చేరాలి. నేను ఎంత దూరం చేరుతుంది చూడండి. ఇంద్రియం, కన్ను, నరములు, మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం, తెలివి సవరణ, ఇంకా ఎరుక, ఇంకా నేను ఇక్కడ అక్కడికి ఇక్కడ చేరాలి. ఇక్కడ చేరేటప్పటికి చేరటం అనేది బాగా చెప్పాం, బాగా ఉంది. నీళ్ళల్లో పంచదార వేసేటప్పుడు ఎక్కడికి పోయింది? అడుగు వెళ్ళిపోయింది. అడుగు వెళ్ళిపోయిన తర్వాత ఏముంది? కరిగిపోతుంది. ఇప్పుడు చూపు ఏ రూపంలో చూసాం మనం? ఏ దశలో చూసామో ఆ దశలో తీసుకున్నాం మనం. ఇప్పుడు చూపు యొక్క స్వరూపమే అర్థం కాదు. తన చూపు స్వరూపం తన అర్థం కాని వాడు ఎంత సిగ్గుచేటు. ఇంకా నేను ఏమని అనుకున్నాం మనం? ఏమని తుళ్ళిపడి పురుషుని కోరావు. ఆ పురుషుని కోరావు అన్నమాట, స్త్రీని కోరా అన్నమాట ఎంత సిగ్గుచేటు మనిషికి. చాలా సిగ్గుచేటు. ఇది లేదు సృష్టిలో. పచ్చి అబద్ధం ఉన్నదంటే కామం అనే మాట పచ్చి అబద్ధం. కామమునకు కారణమైనటువంటివి రెచ్చగొట్టేటటువంటివి మనం అలవాటు చేస్తున్నాం కనుక అవన్నీ రెచ్చగొట్టబడుతుంటే
తెలియకుండా ఇట్లా తెలియలేనటువంటి ఒక భౌతిక పదార్థాలలాగా. అర్థమవుతుందా? బాండిలో ధాన్యం వేయిస్తూ ఉంటే పట్ 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 అని లేచిపోతుంటాయి అవి, దానికి తిరిగిలేదు. కింద అగ్ని వస్తూ ఉంటే అగ్నికి గ్రహించుకోవడం చేతగా పట్ పట్టని లేచిపోతుంది. ఎట్లాగో అట్లాగే మనం కూడా పట్ పట్ పట్టని లేచిపోతున్నాం. కట్టేదేమో రెచ్చగొట్టేటటువంటి ప్యాంటు చొక్కాలు, ఇంకా తినేవేమో రెచ్చగొట్టేటటువంటి కారం మెతుకులు. బాబా బాబా బాబా, ఫైర్ మాస్టర్స్. కారాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కారాలు, మిరియాలు, మసాలాలు. వారు నాయనో ఇంత రెచ్చగొట్టబడుతున్నటువంటి ఈ మనిషి తనను చేరకుండా ఇతరును చేరుతున్నాడు. యవ్వనం అంటే ఏమిటి? తనను చేరాలి. చిన్నప్పుడు చేత కావట్లేదు, తనకు స్థిరత్వం చేత కావటం లేదు. ఎందుకు చేత కావటం లేదు దానికి కూడా చెప్పుకుందాం. ఎట్లా ఉంటుందంటే, ఎదిగే కణములు, ఎదిగే దేహం కనుక స్థిరం కావట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మరి యవనం అనేటటువంటిది వచ్చిందో అప్పటికీ దేహం కణములు ఎదగవు. ఇంకా మించి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు మెదడులో కణములు పెరుగుతాయి. ఆ తర్వాత కణములు పెరగవు. ఆ ఎదిగేటప్పుడు తనకి ఏదైనా చంచపలంగా ఉన్నట్లుగా ఉంటే ఆ ఎదిగిన తర్వాత నేను అర్థం కావాలి. అవి ఎదుగుతున్నప్పుడు తన లోపలి కణములే ఎదుగుతున్నాయి కదా. తాను సెన్స్ చేయలేకపోతే, ఈ సెన్స్ అనే పదాన్ని ఇంగ్లీష్ పదమే కావచ్చు, దానికి సమానమైన పదం తెలుగులో ఉన్నది గ్రహింపు అంటారు అన్నమాట. ఈ గ్రహింపు అనేది అభౌతికంగా గ్రహించటం. అది తీసుకోవటం కాదు. తీసుకోవటం అంటే భౌతికంగా తీసుకోవటం. ఇచ్చింది తీసుకోవటం భౌతికంగా తీసుకోవటం అంటారు. గ్రహింపు అంటే అభౌతికంగా తీసుకోవటం గ్రహించుట అన్నారు. అందుకనే పాఠాన్ని గ్రహించాలి. తీసుకోవటం అంటే జేబులో వేసుకోవటం కాదు. దాన్ని నూరి మస్తకంలో, అది హాస్యం కూడా. పుస్తకాన్ని నూరి మస్తకంలో వేసి సరిపోదు, ఇంకా చదవడం దేనికన్నాట. పుస్తకాన్ని మతంలో వేసి చచ్చుకుంటాడు. అది పల్ప్, అది కాగితం పల్ప్ అని మెటీరియల్తో చేసినటువంటిది, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ గ్రహింపు అనేది ఎట్లా ఉంటుంది అది కూడా ఆలోచించండి. ఇందాకేం చెప్పుకున్నాము, ప్రతి చోట ఆ దశలో మనసులో తీసుకున్నాడంటే మనసు యొక్క స్వరూపమేమో ఆ స్వరూపంలోకి తీసుకున్నాడు. బయట ఎట్లా ఉంది? అది భౌతికంగా ఉంది. భౌతికంగా పైన చెప్పిన మాటలు కూడా అట్లాగే ఉంటాయి. ఒక నీతి వాక్యం చెప్పినప్పటికీ కూడా, ఒక బోధవాక్యం చెప్పినప్పటికీ కూడా బయట నుంచి తన దగ్గరగా వచ్చేది ఎట్లుంటుంది? శబ్ద రూపంలో ఉంటుంది. శబ్ద రూపంలో అది డెసిబల్స్ అనేటటువంటి కొలతలతో వస్తుంది. తాను ఎట్లా తీసుకుంటున్నాడు? భౌతికంగా చెప్పింది తీసుకుంది కూడా తాను మిల్లీ వోల్ట్స్లో తీసుకుంటాడు. భౌతికంగా మిల్లీ వోల్ట్స్లో తీసుకున్నటువంటిది మెదడులోకి వెళ్ళి అది తరంగ రూపంలోకి వెళ్ళిపోయి, అంటే ఏమిటి? తరంగం అంటే దాటించుట. దాటించి మనస్సు అనే అభౌతిక రూపానికి దాటిస్తుంది. అభౌతిక రూపం దాటించినప్పుడు అది ఇట్లా ఉంటుంది, నేను అనే గ్రహింపులోకి వెళుతుంది. ఆ నేను అనే గ్రహింపు ఇంకా వెనక బుద్ధి, చిత్తము, అవి నేను ఇంకా కూడా దానికి ఆధారమైనటువంటి అంత చివరికి ఉనికి స్వరూపుడను. ఇక్కడ మనకు కావాల్సినటువంటి నేను ఉనికి స్వరూపుడను, నేను ఉనికి స్వరూపుడను. ఇది అందరూ అనండి, ఒక్కసారి అనండి. నేను ఉనికి అనండి, నేను ఉనికి స్వరూపుడు. ఈ మాట మీద ఆగి చూడు. నేను ఊడే స్వరూపం కాదు, నేను మరణించే స్వరూపం కాదు. ఇప్పుడు ఆలోచించండి, ప్రతి విషయంలో ప్రవర్తించేటప్పుడు విషయం వెళ్ళిపోయింది. ఆ విషయంలో ప్రవర్తించేటప్పుడు ఆ విషయంలో ప్రవర్తించే స్వరూపం నేను అనుకున్నాం అనుకోండి, ఇది మనకు పెద్ద మృత్యు. ఎందుకంటే విషయం వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వేమైనావు? నేనేమైంది? అప్పుడు విషయంలో ప్రవర్తించే స్వరూపమే నేను అనుకుంటే విషయం వెళ్ళిపోయిన తర్వాత నేనేమైంది? నేను మరణించింది.
నేను ఉనికి స్వరూపం అని శాస్త్రం చెప్తుంటే నేను మరణించే స్వరూపాన్ని గుర్తించుకుని ఆ మరణించే స్వరూపంలో ప్రవర్తించుకుంటూ మరణము దొల్లుకుంటూ పోతుంటే నేను ఉండేవాడు అనుకుంటున్నాడు. విషయాలు దొల్లుకుంటూ పోతుంటే నేను ఉండేవాడు అనుకున్నా. చివరికి ఈ విషయం దొల్లుకుంటూ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. దొల్లుకుంటూ పోయే మరణంలో నేను అనుకునేటువంటి వాడు ఆ దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ దొల్లుకుంటూ పోయే మరణంలో ప్రవాహంలోనే నేను ఉన్నాను అనుకుంటున్నాడు. అట్లా ఉంటాడండి? మరణంలో ఉంటాడా? తాను ఉన్నవాడు. బాగా ఆలోచించండి. ఒక విషయం తర్వాత నేనున్నా, విషయం పోయింది. నేను మరణమును పొందలేదు, కానీ మనం మరణములతోనే ఎంగేజ్ అవర్ సెల్స్ విత్ దిస్ డెత్ డీడ్స్ అన్నారు. ఈ మరణముల సంప్రదాయంతోనే మనం మన్ని ఎట్లా ఎంగేజ్ చేసుకుంటూ మన్ని ఆడించుకుంటూ మన్ని ఆటలాడించుకుంటూ తిరుగుతున్నాం. మరణములతో ఆటలాడుకుంటున్నాడు ఉనికి స్వరూపుడైన తాను. అంత మరణం ఆ ప్యాంటు చొక్క. ఇది ప్రవృత్తి అన్నాడు, యాటిట్యూడ్ ఇంగ్లీష్లో. చుట్టుకో అంతే, ఒక ఆచ్ఛాదనే. బట్ట చుట్టుకో. పైన ఆదివారం చెప్పుకున్నాం. బట్ట చుట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే బయట తిరిగేటప్పుడు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి, బస్సుల్లో పోయేటట్టు ఉంటే కష్టంగా ఉంటుందండి. అంటే ఏమన్నా కానీ నువ్వు ఎందుకు బతకాలి, దేనికోసం బతకాలో దానికి నీవు అనుకుంటున్నటువంటి ఈ భౌతిక జీవితాన్ని ఎట్లా సర్దుకోవాలనో అది ఆలోచన చేయి. ముందు గబుక్కన చూస్తని అడ్డం పెట్టద్దు. అర్థమవుతుందా? ఎంత సిల్లీగా ఉంటుందంటే, సిల్లి అంటే ఎంత చౌకగా ఉంటుందంటే, కాఫీ మానేమంటే ఉంటాడంటే అందరూ కాఫీ మానేస్తే మరి కాఫీ పొడి అమ్మేవాడు ఎట్లా బతకాలి అంటాడు. కాఫీ పొడి నిన్ను అమ్మేవాడు నువ్వు అమృతవతి అవుతుంది. అది అందరూ కాఫీ మానేస్తే ఇంకోటి అమ్ముకుని బతుకుతాడు. అందరూ బతకడం కోసం కాఫీని పోషించాల్సిన అవసరం లేదు. చచ్చిపోమలే, సాగుని తప్పించుకోమన్నాడు. నిత్సాగు అంటారు. నిత్యము మరణమే. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఒక విషయంలో ప్రవర్తిస్తూ అదే నేను అనుకున్నవాడు విషయం వెళ్ళిపోయింది. ఆ విషయం వెళ్ళినప్పుడు అదే నేను అనుకున్నట్టు ఆ నేనేమైంది. ఇప్పుడు ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి ఇక్కడి నుంచి కదలండి నాన్నలు, బుజ్జీలు, యువకులారా. అప్పుడు మీరు ప్యాంటే వేసుకుంటారా, ఇంకోటి వేసుకుంటారా, విప్పేసులు తిరుగుతారా పాశ్చాత్యం తిరిగినట్టుగా. ఏమైనా అర్థం ఉందా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆడపిల్లలు ఇక్కడ దాకా తొడల దాకా బట్టలు వేసుకుని కాలేజీకి పోతారు. తోడు మగపిల్లలు ఉంటారు, వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటారు, లేకపోతే షార్ట్లు వేసుకుంటారు. ఏమైనా అర్థం ఉంది? అసలు సంస్కారానికి అర్థం ఉండదు. ఈ రోజున మన మనుషులు ఎట్లా అమ్మీసాలు వేసుకుని గడ్డం అంగీకోవటానికి అది ఇట్లా ఉంటారంటే అంతా రోడ్ సైడెడ్ రోమియోస్. ఒక 40 సంవత్సరాల వెనక 50 సంవత్సరాల కింద అటువంటి వాడిని రోడ్ సైడెడ్ రోమియో అనేవాళ్ళు. రోమియో అంటే రోమియో జూలియట్ అని ఒక షేక్స్పియర్ నాటకం ఉండేది. ప్రేమికుడని. రోడ్ సైడెడ్ రోమియో, రోడ్ నెంబర్ తిరిగేటటువంటి ప్రేమికుడు అని అర్థం. వాళ్ళ వేషాలు ఇప్పుడు వేసేది. ఇది నాటకం కాదు, దీనిలో అందం లేదు. చూడాలి జంతువులను ఇప్పటికీ చూడండి. ఇట్లా ప్రపంచంలో భారతదేశం తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి పురుష యువకులని అందరి ఫోటోలు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఎవరికి మీసం ఉండదు. అంత పాశ్చాత్యంలో ఎవరికి మీసం ఉండదు. ఎంత అందంగా ఉంటాడో వాళ్ళు మనకు అర్థం. వాడు మొహం ఉండేటుంటుందో, మన మొహాలు ఎట్లుంటుంది చూడండి, బట్టల మొహం ఉంటుంది ఎక్కిరించినట్టుగా. ఏమైనా అర్థం ఉందా? జుట్టు మీద అందం చూసేవాడు వాడు మనిషి. ఎట్లా వాళ్ళు క్రాప్ కటింగ్ కట్టుకుంటారు. జుట్టు మీద అందం, బట్ట మీద అందం అంటే కొత్త బట్ట వేసుకున్నామంటే పుట్టినరోజు కొత్త బట్ట కావాలి. పుట్టినరోజుకి కొత్త బట్ట. పుట్టినరోజు ఏమన్నా పవిత్రమా? అది ఎందుకు పుట్టావు? పుట్టుకది ఇరుక్కున్నావు ఇక్కడ వచ్చి. ఎందుకు పుట్టామో అర్థం కావట్లేదు. పుట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఎందుకు పుట్టారు తెలిసిన వాళ్ళు ఎవడాడు. ఎందుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు. బతుకుతున్నామా అని కూడా చూసుకోవడం చేత కావట్లేదు. బ్రతకడం అంటే విషయంతో బతకాలని విషయం వెళ్ళిపోయింది. తన బ్రతికేమైంది ఇప్పుడు?
చావైంది. బ్రతకం తెలుసుకోకుండా బ్రతుకుతున్నాం అనుకునేటువంటి వాళ్ళని, ఏమీ తెలుసుకోకుండా అదంతా అయిపోయింది అనుకుంటున్న వాడు తనేం కావాలి ఇప్పుడు పోయేటప్పుడు ఏం మోసపోతాడు, ఏం తీసుకుపోతాడు, ఏం తెలియని స్థితిని తీసుకెళ్ళిపోతాడు. బుద్ధి మాత్రం విడిచిపెట్టదు. తన అభౌతిక స్వరూపాన్ని తను విడవలేడు, దాన్ని తీసుకుపోతాడు. అది ఎక్కడ తీసుకుపోతాడు? ఇట్లా వేయించి లోకంలో వేయించి వేటాడి పాడు చేసుకున్నటువంటి దానిలో బాగా ఊరిపోయి అభ్యాసం చేసి బాగా ఊరిపోయినటువంటి ఆ పనికిరాని బుద్ధిని తీసుకుని వెళితే దేహం విడిచిన తర్వాత ఆ బుద్ధికి దేహంతో ఉన్నప్పుడు ఏదో మనకేదో కాస్త నాటకం ఆడటానికి బాగున్నట్టుగా తోచినప్పటికీ ఆ దేహం లేదుగా. ఇప్పుడు దేహం లేదు, ఆ విషయాలు లేవు, ఆ పరిసరాలు లేవు, ఆ మనుషులు లేరు, ఏమీ లేవు. తానున్నాడు. అభౌతికమైనటువంటి తన స్వరూపం తనకుంది. For the body may die, but the sense never dies. For the body may die, but the sansar, the being never dies. He is being, or being, the entity to be. Unduta anna swarupam being. He is a being. He is not a dead entity. వాడు డెడ్ ఎంటిటీ కాదు, మరణించిన స్వరూపం కాదు. అది నిలపాలి. ఎప్పుడు నిలపాలి? ఇప్పుడు నిలపాలి. ఆ డెడ్ ఎంటిటీ అయినటువంటి ఆ ప్యాంట్స్ ఒక తీసి ఏం చేయాలంటే అట్లా తీసుకెళ్ళి నిలబడేయాలి, బాయిలర్లో పడేయాలి. వేసేసి చక్కగా పద్ధతిగా దేహాన్ని చుట్టుకొని ఆ దేహాన్ని చుట్టుకొని దేహానికి బట్ట చుట్టుకొని నడిచేటప్పుడు తన ప్రవృత్తి ఎట్లా ఉంటుందో, ఆ ప్యాంటు చొక్కాలు వేసుకున్నప్పుడు ప్రవృత్తి ఎట్లా ఉంటుందో, ఇవన్నీ ఈ చెప్పినవన్నీ మీకు నమ్మకం లేకపోతే ఆ రెండూ ఒకసారి వేసుకుని మీరు చూడండి, మీకు తెలుస్తుంది. మనం అనుకుంటాం లోకానికి ఇదే కావాలండి అంటాం. లోకం అనగా లోకదర్శని. తను ఏం కావాలనుకున్నాడో అదే తన లోకం. తనకు దేహం అనేటటువంటిది ఈ పుట్టుక గిట్టుక ఈ మధ్య స్థానం అనేది ఇట్స్ ఓన్లీ ఏ పాసర్ బై. అంటే కాసేపు తాత్కాలికంగా తీసుకొని తను ఎట్లా ఉన్నాడో చూసుకోవటం కోసం వచ్చినటువంటి స్వరూపం. దిస్ ఇస్ నాట్ ఇటర్నల్. ఇది శాశ్వతం కాదు. తాను విడిచిపెట్టిపోవటానికి, దేహాన్ని విడిచిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేహంలోకి వచ్చాడో అప్పుడే ఎట్లా చేస్తాడు? హీ అండర్టూక్ ఎన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ని రాసుకున్నాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను పోయేవాడని అని. చదువుతుందా? ఆ పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? పుట్టుక నుంచి పోయేటప్పుడు లోపల తాను ఏం చేయాలంటే, పోయేటప్పుడు ఏం తీసుకుపోయి తాను ఎదుగుతాడో, ఎదిగిన తర్వాత తాను ఎట్లా ఉండాలంటే హీ ఈజ్ వన్ విత్ ది యూనివర్స్. యూనివర్స్ ఎంత సృష్టి ఎంత స్పష్టంగా ఉన్నదో, ఎంత రచనాత్మకంగా ఉన్నదో, ఎంత ఇంటెలిజెన్షియా ఉన్నదో, ఆ తెలివిలో తాను లీనమైపోయేటట్టుగా రావటానికి వచ్చాడు. అంతేగాని ఈ దేహంలో తాను ఉండలేడు. మనకు తెలియటం లేదా? పోతున్నారు, అందరూ పోయేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. మనం కూడా ఆ కోవలను పోయి చావు కోసం కాదు పుట్టింది. అవుతుందండి, పుట్టింది చావు కోసం కాదు. పుట్టింది దేహం చచ్చిపోయినప్పుడు కూడా చావుని తన స్వరూపం ఏమో గుర్తించుకొని చావుని స్వరూపంతోనే జీవించి, చావుని తన మనస్సుతో, చావుని తన బుద్ధితో, చావుని తన ఉనికితో బతికి, చావుకిను మరి ఇది ఎట్లా ఉంది, ఇదో నాటకం ఉంది. ఎట్లా ఉంటుందంటే బృహదారణ్యక ఉపనిషత్తు మంచి ఉపాన్ని చెప్తుంది. తద్యథా స్యనోవా సుపర్ణోవా విపర్పత్య శాంత సంహత్య పక్షౌ స్వాలయాయేవ ధ్రియతే ఏవమేవాయమాత్మ యతస్మాత్ అంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతే అన్నారు. పక్షులు పొద్దున్నే లేవగానే రెపరెపరెప కొట్టుకుంటూ దేశం లోకం అంతా తిరిగి ఏవో చేయాలని వచ్చి తర్వాత ఏమవుతుంది? స్వాయాయి వధ్రియతే, చీకటి పడేటప్పటికి తన గూళ్ళలో కెట్ట చేరుకుంటున్నాయో మనమంతా కూడా గూళ్ళలో కెట్ట చేరుకుంటున్నామో ఏవమేవాయమాత్మ, ఈ విధంగానే ఈ ఆత్మ, ఈ నేను అనేటటువంటిది ఎక్కడ తిరుగుతుంది చూడండి. శైశవ బాల్య కౌమార యౌవన వార్ధక్య అనేటటువంటి అవస్థలో తిరుగుతోంది. తర్వాత
తిండి, ఆకలి, దప్పిక, ఆ తర్వాత ఇంకా అసూయ, ఇంకెన్ని కామ, క్రోధ, లోభ, మోహమద మత్సరములు, డబ్బు మీద ఆశ, ఇంకా సంపాదించుకోవాలని, మరి సంపాదించింది కూడబెట్టుకోవాలని, ఆ సంపాదించేటప్పుడు కూడబెట్టుకోవాలి, కానీ దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఏదో దాన్ని ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసి, ఇదంతా ఇట్లా అన్ని కుళ్ళు ప్రవర్తనలు, కుళ్ళు విషయాల్లో కుళ్ళు ప్రవర్తనలు చేసి తను కుళ్ళు చేసుకుని ఈ కుళ్ళంతా మూట కొట్టుకోవడం కోసం తాను ప్రవర్తించాలి, తను బతకాలనుకుంటున్నాడు. అర్థ కోహం, కుళ్ళులు మోసుకుపోతాడు. ఇదే నేను తను తాను ఆధ్యాత్మికంగా నేను అని గుర్తించుకోవడానికి ఏముందో, ఇది నేనని గుర్తించుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ప్రవర్తించినప్పుడు నేనని గుర్తించుకోవడానికి ఏదైనా ఒక్కటైనా నీకు సహాయం చేసిందా? శేషము సహాయం చేయలే, బాల్యము కౌమారం చేయలే, భార్య సహాయం చేసిందా నేనని గుర్తించుకోవడానికి లేదు. భర్త, కొడుకు, కోడలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ గోళ వాళ్ళకి ఉంది, నీకెంత గోళ వాళ్ళకంత ఉంది. వాళ్ళు కూడా నేను గుర్తించుకోవడానికి ఏం చేయలేకుండా నేను నుంచి నేను చెడితే నన్ను నుంచి నేను చెడితే నీవు చెడితివి అని ఇట్లాగే మనం కొట్టుకుంటున్నామే. కానీ అసలు ఎందుకనోసమో మనం వచ్చాము, మనకు ఆ ఆలోచన చేసేటటువంటి తన గురించి ఆలోచన చేసేది లేక కుళ్ళనంతా మోసేసుకొని చివరికి పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, పోతున్నా ఏడవకండి, నేను పోతున్నా మీరు ఏడవకండి అంటే వాళ్ళు ఏమో ఏడవరు. నీకు తెలుసా, మీ నాయన పోయి నువ్వే రెడీ చేస్తూ కూర్చున్నావా, మీ నాయన బాబు ఏం వేయకుండా కూర్చున్నావు, ఎట్లాగో నా ఏదైనా ఇప్పుడు ఏడవకండి, ఏమి ఏడవరు. అర్థమవుతుందా? ఇటువంటివన్నీ అన్నీ కల్పితమే, బయటంతా కల్పితమే. కల్పింపబడినది స్పష్టమైనటువంటిది నేను యొక్క గుర్తింపు ఒకటి. ఆ నేను యొక్క గుర్తింపుని బయట ఎట్లా తీసుకుంటున్నావు? కుళ్ళుగా తీసుకుంటున్నావు. ఇంత దుష్టము, ఇంత మరణమును మనం అభినయం చేయకూడదు. ఎంత నాటకం ఆడినప్పటికీ కూడా మరణముల గురించి నాటకం కాదు, మరణముల గురించి విశ్లేషణ చేయాలి. అవునా? దానికి ఎటువంటిదైనా సరే రెడీ ఆచరించడానికి. మరి వస్త్రధారణ ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున మానవులు, ఏ కులంతో చెప్పట్లేదు, ఏ మతంతో చెప్పట్లేదు, అన్ని మతాల వాడు మానవుడు నిజంగా బతకాలి అంటే తను తెలుసుకోవడానికి అర్హతతో వచ్చిన కోరికతో వచ్చినటువంటి వాడు ఆ అర్హతను నిలుపుకోవాలంటే మొట్టమొదటి అంశము వస్త్రనియమం. అంత పీడించుకుని తింటుంది మనుషులు ఈ రోజున. ఎంత అనే మాట అసలు అర్థం కావట్లేదు. తన ఆ తుడుపులో లోకాన్నంతా కబళించడానికి చేసి ఇప్పుడు ఫ్యాషన్ మేకర్స్ లోకం అంతా బాగా అయినారు. వాళ్ళు చేసే ఫ్యాషన్ అంతా ఎట్లా ఉంటుందంటే ఇంత చెప్పుకున్నాం కదా, మేకింగ్ ద పీపుల్ రోడ్ సైడెడ్ రోమియోస్. అందరినీ రోడ్డు మీద తిరిగేటటువంటి రోమియోలు, ప్రేమికులు, పాకులాడుతున్నటువంటి ప్రేమికులు. అంత నీచానికి మనం దిగా కోపం వస్తుందా? రాదు. మీరు మంచివాళ్ళు, నాకు తెలుసు. కోపం రాకూడదు, కానీ ఆలోచనలో విలువ తెలియాలి. ఆ విలువ తన స్వరూపం. ఆలోచించేయండి. రేపు చచ్చిపోయేటప్పుడు నీ ప్యాంటు నీతో వస్తుందా? మీసం నీతో వస్తుందా? భార్య వస్తుందా? భర్త వస్తున్నాడా? పిల్లలు వస్తున్నారా? తల్లిదండ్రులు వస్తున్నారా? ఎవరు వస్తారు? నీ ఇల్లు నీతో పాటు వస్తుందా? ఇవన్నీ ఏవి నీతో పాటు వచ్చేవి కాదు. అవి ఎంతవరకు అంటే ఇప్పటికీ ఈ దేహంతో బతకడం వరకే అంతేగాని నీతో పాటు వచ్చేది ఏం కాదు. ఇది నీకెంత సత్యమో నీ భార్య కూడా అంతే సత్యం, నీ భర్తకు కూడా అంతే సత్యం, నీ పిల్లలకి అంతే సత్యం, మీ నాయనకు కూడా అంతే సత్యం. వాళ్ళని మోసం చేయకూడదు. ఇద్దరికీ అసత్యమైనటువంటి దాన్ని పట్టుకుని ఇద్దరు దాన్ని బట్టి నిన్న నుంచి నేను చెడితే అన్నం చెడితే నువ్వు చెడితే అని ఇద్దరు ఈ పనికిరానిది ఇక్కడే విడిచిపెట్టిపోయేదాని గురించే జీవితం అంతా పోరాడుకుంటూ చేసుకుంటూ పోతున్నటువంటి వాళ్ళు దేహం విడిచిపెట్టిపోయినప్పుడు ఏం తీసుకెళ్తారు? నేనుగా మోసపోయేది ఎట్లా ఉంది, నేనుగా మోసపోయేది ఎట్లా ఉంటుందో మనకు అర్థం కాకపోతే ఈ రోజున ఒక విషయంలో ఈ విషయం నేనే అనుకుంటూ బతికినటువంటి నేను, విషయం పోతుంది నేనున్నా.
విషయం లేకపోతే నేను ఉండను అనుకుంటున్నటువంటిది విషయం పోతుంది, నేనున్నా. నేను ఒక విషయానికి సంబంధం అది. మనం ఏమనుకుంటున్నాం, తెలియకుండా ఈ పాట, ఈ సత్యము ఎన్ని మాటలు రుజువు అవుతుంది? ప్రతి విషయంలో రుజువు అవుతుంది, ప్రతి చిన్న ప్రవర్తనలో రుజువు అవుతుంది. ప్రతి చిన్న ప్రవర్తనలో రుజువు అవుతున్నటువంటి ఏమవుతుంది, ఎక్కడ ప్రవర్తిస్తున్నావో అది నీది కాదు అని రుజువు అవుతుంది. దాన్ని అదే నేను అనుకుంటూ తెలియకుండా 2 మాటలు మోసపోతాడు, 3 మాటలు మోసపోతాడు. పోయినప్పుడు అంత అండం మోసపోవడం అనేటటువంటి వాడి యొక్క తెలివినేమనాలి, సింపుల్టన్ అంటారు, అల్పబుద్ధులు అంటారు లోకం. అంత నీచంగా బతుకుతున్నాం. ఇది మృత్యువు. మనకు కరోనా వైరస్ మృత్యు ఏం కాదు, పోతే అందరూ ఒకసారి వెళ్ళిపోతారు. ఎవరికంటే రాసి పెట్టుకుందో హీ విల్ డై బట్ వన్స్. మరణం, ఆ మరణం ఒక్కసారి వస్తుంది, ఇన్ని మాటలు రాదు. కానీ ఆ మరణం వచ్చే లోపల ఏం చేయాలి, తన అమృత స్వరూపాన్ని గుర్తించుకుని దేహాన్ని నుంచి లేచక్కా పోవాలి. ఎట్లా పోవాలి? లేచక్కా పోవాలి. నేను పోతున్నా, వదిలిపోయింది, నాకు పీడ వదిలిపోయింది, నేను పోతున్నా అని సంతోషంగా ప్రీతిగా ఎలా ఆత్మతృప్తితో పోవాలి. అది మనకు సమానమైన బోధ అందరికీ. ఈ చెప్పేదంతా ఒక్క నీకే కాదు, నీతో పాటుగా ఎవరిని మోసం చేయదు. ఏం చేస్తున్నావు? నిన్ను మోసం చేస్తున్నావు, అందరినీ మోసం చేయడు. శాస్త్రం ఉంటుంది, స్వయం తీత్వా పరమం తారయతి. తను తరింప చేసుకుని అందరినీ తరింపచేసేట్టుగా బతకాలి, కానీ తను మోసం చేసుకుని అందరినీ మోసం చేసేటట్టుగా నా వాళ్ళంటివే, నా వాళ్ళని ఎట్లా మోసం చేస్తున్నావు, నా వాళ్ళనే మోసం చేస్తున్నావు, పరాయి వాళ్ళని మోసం చేస్తున్నావు, జీవితం అంతా మోసం చేస్తున్నావు, సమాజం అంతా మోసం అయిపోతుంది. అర్థమవుతుందా? ఎంత నీచంగా బతుకుతున్నావు మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆ ఆలోచించడం, నీచంగా బతుకుతున్నావు అనే ఒక విషయాన్ని ఆలోచించడం తప్ప ఇంకొకటి చేరకుండా ఉంటే అది ఎవరు? మిశ్రణ అమిశ్రణేచ. మిశ్రణం అంటే చేరిక, దాన్నే చేరు. బాగా ఆలోచించండి, తన విషయం ఆలోచించండి. లోకంలో వ్యవహారంతో కరవట్లేదంటారా? మరేం పర్వాలేదు, రోజుకు 1 గంట సేపు. అసలు ఆ బుద్ధి మనలో చేరిందంటే మనం 24 గంటల సేపు ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మన బుద్ధి మనతోనే ఉంటుంది. అప్పుడు అది మనకు నిత్య వస్తువు, నిత్యము టార్చ్ లైట్ పెట్టుకున్నట్టుగా. సూర్యుడు పోయినా పర్వాలేదు, ఏ జ్యోతులు పోయినా పర్వాలేదు, తన జ్యోతి తన దగ్గర ఉంటుంది. ఇప్పుడైనా అదే చేస్తున్నాడు. తన బుద్ధి కుళ్ళు బుద్ధి పెట్టుకుంటే కుళ్ళు బుద్ధి జ్యోతిగా తిరుగుతున్నాడు మనిషిలో. మంచి బుద్ధి పెట్టుకుని తిరగచ్చు, తన చేతిలో ఉన్నది. తాళం చెబెట్టుంటుంది, ఒకవైపు తిప్పితేనో మూసుకుంటుంది, ఇంకోవైపు తిప్పితేనో తెరుచుకుంటుంది. నీ ఇష్టం, తెరుచుకుంటావో మూసుకుంటావో నీ ఇష్టం కాదు. నువ్వు అయ్యేదాకా నేను విడిచిపెట్టదు సృష్టి. అది కూడా మనం గుర్తించాలి. ఈ విషయాన్ని బాగా మళ్ళీ వాళ్ళకి చెప్పుకుందాం. అవునా? బుజ్జీలు మీరు ఏం చేయాలి? ఈ క్రిస్టియన్ సంప్రదాయం అన్నాం, ఎందుకంటే వాళ్ళే ప్యాంట్ వేసుకుంటారు. వాళ్ళు అక్కడ వేసుకున్నారన్నా వాళ్ళకి బాగా చలి దేశం కనుక వేసుకుంటే వేసుకున్న వాళ్ళకి ఏముంది? హిందువుడే కానీ కొంచెం చూపించి నీ మొహం చూపించు, నీ మొహం చూపించు, నీ వాళ్ళకం చూపించు. ఎక్కడ ఏమైనా క్రిస్టియన్ ఉందా? లేదు. ఒకప్పుడు ఒక సినిమా ఉండేది, అది ఏ సినిమా ఎప్పుడు వీడు చూడలేదు, కానీ పాట మాత్రం బాగా ఉండేది. అది ఏది ఆవారా ఉండేది. తలకాయ అంతేమో క్రిస్టియన్ క్రాపు ఇదంతా, ఇదేమో క్రాపు ఇదంతా అంతా క్రిస్టియన్. ఇంటికి పోతే కూర్చోవడానికి కింద కూర్చోవడం, పద్మాసనం ఇది కూర్చోవడం అనే సంప్రదాయం హుస్కాకి వెళ్ళిపోయింది ఎప్పుడో. మరి అన్నం తింటేనేమో టేబుల్ కూర్చోవడాన్ని అంత ఆకాశంలోనే, అంత భూమి మీద ఎక్కడ ఏం లేదు. కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం ఎప్పుడో ఉందే? లేదు. చాలా గొప్ప సంప్రదాయం. హిందూ అనేది మతం కాదు, ధర్మం. అని మిగతా ఏమన్నా మతాలు కావచ్చేమో, హిందూ ధర్మం సంతతే హిందూ. తెగనిది. మన విషయాలన్నీ తెగుతున్నాయి. విషయాలు తెగుతుంటే నేను తెగకుండా ఉండేటటువంటి నా గురించినటువంటిది హిందూ, దాన్ని గురించినటువంటిది బయట. కనుక తన గురించి బాగా బాగా నిఘా పెట్టి బయట దారిని వచ్చి తను మాటికి వచ్చి పొడిచి ఒక దోమ వచ్చి పొడిచి, ఇంకో దోమ పొడిచి, ఇంకో దోమ పొడిచినట్టుగా పొడిచి పడడం కాదు, ఇంకోటి వచ్చి చుర్లతో పొడిచి చంపి ఒక్కొక్కటి వచ్చి తన స్వరూపాన్ని గుర్తింపనీయకుండా ఉండేటటువంటి
ఆ మరణమును తప్పించుకోవటం కోసమని చేయాలి. అర్థమైందా? తాను అమృత స్వరూపుడుగా దేహం వెళ్ళవాలి. దేహం విడుస్తాడు, అమృత స్వరూపుడుగా వెళ్ళవాలి, మృత స్వరూపుడుగా కాదు. ఇంకా విధంగా వచ్చేవాళ్ళు చెప్పుకుందాం. ఓం తత్సత్.